క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన యందు. ప్రియులారా, ప్రభువుగా రక్షకునిగా యేసు ఎదుగలేదు. ఆయన మహిమాకరుడైన ప్రభువుగా జన్మించాడు. యేసు శరీరధారిగా ఉన్న దేవుడు. ఎంతటి గొప్ప మర్మం! సర్వశక్తిమంతుడైన దేవుడు తన్ను తాను మానవ రూపానికి ఎలా పరిమితం చేసుకోగలిగాడు? ఒకవేళ ఆయన అలా చేసుకున్నా ఎలా ఆయన శిశువుగా ఆరంభించగలిగాడు? ప్రియులారా, ఈ ప్రశ్నలు పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని సవాలు చేస్తాయి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే? నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అని మొదటి మందిరాన్ని ప్రతిష్ఠించిన తరువాత సొలొమోను చెప్పాడు. ప్రియులారా, చిన్న శిశువు శరీరం పట్టజారునా? దానికి జవాబులో భాగం ఏమిటంటే, దేవుడు ఆత్మ కనుక ఆత్మలు కాలం స్థలానికి పరిమితం కావు. ఆత్మలో ఆయన విశ్వాన్ని సృష్టించిన నిత్య దేవుడు. మన మధ్య నడవడానికి ఆయన వాడిన భూలోక వస్త్రమే ఆయన శారీరక దేహం. ప్రియులారా, ఆయన సకల దైవత్వం శారీరక దేహంలో ఇమడలేదు. అది ఆయన ఆత్మలో నివసిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టమైన విశ్వాసులమైన మనలో క్రీస్తు ఎలా జీవించగలడో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ సకల దేవుని మహిమ యేసు ఆత్మలో ఇమడగలిగితే, అప్పుడు సకల దేవుని సంపూర్ణత తిరిగి జన్మించిన మన ఆత్మలో కూడా నివసించగలదు. దేవుని బిడ్డలారా, క్రీస్తులో నీవెవరు, నీలో ఆయనెవరు అనే ప్రత్యక్షత క్రైస్తవునిగా నీ జీవితం మీదున్న నీ పూర్తి దృక్పథాన్ని మారుస్తుంది. నీలో ఆయన నిజముగా నివసిస్తున్నాడని, ఆయనలో నీవు నిజముగా నివసిస్తున్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందు మనము నిలిచేవారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము కలిగే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి తండ్రి. నేటి దినాన తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాను. మీరే వారికి తోడై ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచమని ప్రార్థిస్తూ, నీ పరిచర్య చేయుచున్న నీ ప్రియ సేవకులను, వారి పరిచర్యను దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించమని, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి భవిష్యత్తును బిడ్డలకు మీరు దయచేయండి. ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచు ప్రభువా, ఎంతోమంది బిడ్డలు శాంతి సమాధానము కోల్పోయి నాయనా వేదనతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని
వారికి కావలసినటువంటి సమాధానమును ఆయురారోగ్యములు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.